హలో అండి, ఈరోజు వీడియోలో మన ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితో ఒక మంచి హెయిర్ క్లిప్ చేసి చూపిస్తాను. నార్మల్ ఫోమ్ షీట్ తీసుకున్నాను నేను. ఇందులో ఫోమ్ షీట్ని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని దారంతో ముడి వేసుకోవాలి. ఇలా బౌ షేప్ వచ్చేలాగా దారాన్ని గట్టిగా లాగి ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఆ దారం కనిపించకుండా మళ్ళీ ఇంకొక చిన్న ఫోమ్ షీట్ ముక్కను తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫోమ్ షీట్ తీసుకొని ఇలా హెయిర్ క్లిప్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక మంచి బౌ హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోద్ది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఏ డ్రెస్కైనా మ్యాచింగ్ క్లిప్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఇలా రెడీ చేసుకోవచ్చు. నేను B7000 గమ్ యూజ్ చేశాను. కావాలంటే గ్లూ గన్ కానీ ఫెవిక్ కానీ యూజ్ చేయొచ్చు. ఇలా బౌ షేప్లో అటాచ్ చేసిన తర్వాత దానిపైన ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి హాఫ్ పర్ల్స్ని అటాచ్ చేస్తున్నాను. అలా సింపుల్గా వదిలేసినా బాగుంటుంది. నా దగ్గర హాఫ్ పర్ల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఫ్యాబ్రిక్ గ్లూ ఇలా డాట్స్ లాగా పెట్టుకొని దానిపైన హాఫ్ పర్ల్స్ని అటాచ్ చేశాను. అలా సింపుల్గా మ్యాచింగ్ కావాలనుకుంటే అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ డ్రై అవ్వడానికి అయితే ఒక 1 అవర్ అలా టైం పడుతుంది. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిందని అటాచ్ చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ పిన్ కానీ టిక్ పిన్ కానీ మన ఇంట్లో ఉండే ఏ పిన్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. హెయిర్ పిన్కి గమ్ అప్లై చేసి ఈ బౌని అటాచ్ చేసుకోవడమే. అది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫోమ్ షీట్ని ఇలా డిజైనర్ హెయిర్ క్లిప్ లాగా రెడీ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి. నేను అది మేక్ చేయడానికి ట్రై చేస్తాను. ఫోమ్ షీట్ గ్లిటర్ షీట్స్తో నేను మేక్ చేసిన హెయిర్ క్లిప్స్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.